నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్ అప్డేట్స్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం ఊరు పేరు భైరవకొండ మూవీ ఉంది కాబట్టి ఆ మూవీ ఇవాళ ప్రీమియర్ షోస్ ఏవైతున్నాయో కొన్ని థియేటర్స్లో అవైలబుల్ ఉన్నవి. ఆల్రెడీ ఇంకొక న్యూస్లో చెక్ చేశాను, చెప్పిన అప్డేట్ ఇచ్చాను, ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్లో వచ్చేసరికి అయితేనేమో కొన్ని లిమిటెడ్ థియేటర్స్లో ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు శ్రీరాములు థియేటర్ ఉంది, తర్వాత ఐమాక్స్లో కూడా ప్రసాద్ మల్టీప్లెక్స్ ఉంది కదా కర్తాబాజ్ కాడ, అక్కడ కూడా మీకు ప్రీమియర్ షోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ అయితే మీరు ఇవాళ ప్రీమియర్ షో చూసుకోవాలని చూసుకోవచ్చు అన్నమాట. సో ఇవాళ నైట్కి ప్రీమియర్ షో అయితే పడుతుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే డీజే టిల్లు 2 మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇవాళ రిలీజ్ అవుతుంది. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే శ్రీరాములు థియేటర్ ఉంది కదా, సో శ్రీరాములు థియేటర్లో పెద్ద థియేటర్స్ ఈవెంట్తో పాటు లైవ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారు అన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు సరౌండింగ్స్ ఉంటే అయితే వెళ్ళి చెక్ చేయండి. అండ్ లేకపోతే ఇట్లా మీరు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు, ఆఫీస్గా రిలీజ్ చేస్తారు, దానికి సంబంధించిన రివ్యూ కూడా పెడతాను, చెక్ చేయండి. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో వచ్చే కొత్త వెబ్ సిరీస్ అనుకోవచ్చు షో టైం ఏదైతే నాలాగా మూవీస్కి సంబంధించిన రివ్యూస్ ఇచ్చి తర్వాత బాలీవుడ్ ఎట్లా జరుగుతుంది ఏందనేసి మంచి మంచి యాక్టర్స్తో పాటు వచ్చింది అనమాట. సో ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు వస్తుందంటే March 8కి ఈ వెబ్ సిరీస్ అయితే వస్తుంది. నా ఒపీనియన్లో కంపల్సరీ చూడాల్సిందే ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన పబ్లిక్ నా ఒపీనియన్ అవన్నీ కూడా తీసుకొస్తాను కుదిరితే గట్రా, లేకపోతే ఇట్లా పోయి నార్మల్గా పబ్లిక్ టాక్ అయితే కండక్ట్ చేస్తాను. దానికోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దగ్గర ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇది కొంచెం కాంట్రవర్సీ అయింది, దానివల్ల కొన్ని చేంజెస్ ఏంటంటే మమ్ముట్టి గారిది కొత్తగా బ్రహ్మయుగం అనే ఒక మూవీ ఉంది కదా, సో దాంట్లో కొన్ని కీ చేంజెస్ అయితే చేసారన్నమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అదే ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఫైల్ చేసారన్నమాట. సో మా ఇంటి పేరుకి బ్యాడ్ నేమ్ వస్తుంది, నేమ్ చేంజ్ చేయనని. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కుంజనమోన్ పొట్టి ఏదైతే ఉందో దాని పేరు మార్చి కొడుమోన్ పొట్టి అడ్రస్ చేయమనేసి అయితే కొంచెం తీసుకొచ్చారు. ఇది డార్క్ హారరు అండ్ ఏమంటారు సుధీర్ లవ్ నటికి చూపిస్తున్నట్టు మూవీలు ఉంది. సో మన వాళ్ళు ఫైల్ అయితే చేసిరన్నమాట. సో ఇది ఒక మిస్లీడింగ్ అయితే అని చెప్పేసి వాళ్ళు కోర్టుకి అప్రోచ్ అయితే వాళ్ళు చేంజ్ చేసేసాను. వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా, కుంజమాన్ పొట్టి నుంచి కొడుమోన్ పొట్టి మూవీ చేంజ్ చేసారన్నమాట పేరుని. ఇది కీ చేంజెస్ అనమాట మమ్ముట్టి గారిది మూవీ నుంచి. తర్వాత నెక్స్ట్ డెడ్పూల్ అండ్ వాల్వరింగ్ అయితే ట్రైలర్ అయితే దుమ్ము దులిపేసింది అనుకోవచ్చు. ఈ ట్రైలర్ చూసుకుంటే మాత్రము బాగా రికార్డు కొట్టేసింది అనమాట. ఇది స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ ఉందిగా 2021 వచ్చింది, దాని ట్రైలర్ కంటే కూడా ఇది ఇంకా దుమ్ము దూసుకెళ్ళిపోయింది. దానికంటే కూడా దీనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయనేసి అయితే మన వాళ్ళు అయితే అప్డేట్ అయితే చేసినాము. అఫీషియల్గా డెడ్పూల్ మూవీ వాళ్ళ ట్విట్టర్ పేజ్లో అయితే వాళ్ళ అనౌన్స్మెంట్ కూడా చేసినాము. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే నాగ చైతన్య గారి థండర్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది చాలామందికి వెయిట్ చేశారు కదా, ఆ వెయిట్ అయితే తీరిపోయింది అనుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే October 10th 2024 ఈ మూవీ రిలీజ్ అవుతుందని చెప్పండి. ఆబ్వియస్గా కన్ఫర్మ్ న్యూసే, కానీ చెప్పలేము. ఈ మధ్యకాలంలో డేట్లు పెడుతురు, పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి కదా, ఈ మధ్యకాలంలో బాగా పోస్ట్పోన్ ఎక్కువైపోయినాయి మనకి. సో ఇది ఒక అప్డేట్ అనుకుంటే మరి ఏమైనా అప్డేట్ చేంజెస్ చేసే ఇట్లా ఇంకొక న్యూస్లో తీసుకొస్తాం, దానికోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి. తర్వాత యానిమేకి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఏంటంటే గండమ్ సీడ్ ఫ్రీడమ్ ఇదైతే ఈ మూవీ ఏదైతే ఉందో ఆల్ టైమ్ ఫిల్మ్ అనమాట. ఈ గండమ్ ఫ్రాంచైజ్లో ఆల్ టైమ్ హిట్ కొట్టేసింది. జాపనీస్ సర్కిల్స్ ఉంటాయి కదా, సో బాగా హిట్ అయితే కొట్టింది. ఇది 26 జనవరికి అయితే వచ్చిందనమాట. చాలా టికెట్స్ అయితే సోల్ అయిపోయింది. దగ్గర 7.20 మిలియన్ ఫస్ట్ 3 రోజులు వచ్చేసింది. సో ఇది గండమ్ సిరీస్లోనే థర్డ్ డే పెద్ద మంచి ఓపెనింగ్ అనుకోవచ్చు ఈ మూవీకి. అండ్ టికెట్స్ చూస్తే 1.63 మిలియన్ టికెట్స్, 2.68 బిలియన్ యెన్, దగ్గర చూసుకున్న 17.95 మిలియన్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చినాయి అనేసి అయితే మన వాళ్ళు అప్డేట్ చేసారు. సో ఇది మనకి ఇండియాకి ఎప్పుడు వస్తుందో చెప్పలేము కానీ వేరే దారులు ఉంటాయి అటు సైడ్ నుంచి. ఒకవేళ మీరు ఎంజాయ్ చేసుకొని కానీ గండమ్ మాత్రం
పెద్ద ఫ్రాంచైజే. ఒకవేళ ఇట్లా మీరు చూడాలి యానిమే ఫ్యాన్స్ ఉంటే ఇట్లా మీ ఒపీనియన్ మీ ఎక్స్ప్రెషన్స్ ఏందని కింద కామెంట్ చేయండి. అంతే ఇవి ఇవాళ నా మూవీ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, అప్డేట్ యూస్ఫుల్ అయిందా లేదా కింద కామెంట్ చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం.